ఆవేశంతో చేసిన తప్పుల్ని కోర్టులోనే కొట్టేస్తారు జనరల్ గా. ఆ రోజున కాపుల్ని బీసీలో కలపాలని చెప్పి ఒక ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో కాపు నాయకులందరూ. గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్కి వెళ్ళారు. తుని రైల్వే స్టేషన్ నాయకులు వెళ్ళారో లేదో తెలియదు కానీ కొంతమంది వెళ్ళారు. అక్కడ ఒక అవాంఛనీయమైన సంఘటనలు జరిగి రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో కొన్ని బోగీల్ని తగలబెట్టడం జరిగింది. అది ఆవేశంతో చేసిందే కానీ లేదంటే కొంతమంది దుండగులు ఆ ఉద్యమంలో చొరబడి చేయడం వల్ల కానీ జరిగిన తప్పు. అది తప్పు కాదు అని ఎవరు ఖండించారు, తప్పు జరిగింది. బట్ అది ఆవేశంతో చేసిన తప్పు. చంద్రబాబు సానుభూతితో వ్యవహరించింది. అంతకుముందు ప్రభుత్వం కూడా సానుభూతితో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కోర్టులో కేసు పోయింది. కోర్టులో కేసు పోగానే ఈ రోజున ప్రభుత్వం ఎప్పుడో పోయిన కేసుని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసింది. జీవో నంబర్ 852, జీరో నెంబర్ 852. దీని ప్రకారం ఆ కేసులని తిరగతోడం అంటే నాకు అర్థం అవ్వలే. కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు? తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు, తీసేసిన కేసుల్ని, అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో. పాపం కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది. ఈవీఎంల కృషి 20% అయితే కాపుల కృషి 20% ఉంటుంది, 55%. ఈవెన్ దళితులు కూడా 10% వేశారు మీకు వచ్చిన ఓట్లు. అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేం అర్థం అవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకు వచ్చి పోరాడతాడా? ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం. అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతనికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ చేశారు. మరి ఆయన కాపులు తప్పితే ఇంకొకరికి కూడా సీట్ ఇవ్వలే. మరి ఇంకెక్కడ ఇచ్చారని తెలియదు కానీ ఇటేపు అంతా కూడా కాపులకే ఆయన సీట్లు ఇచ్చారు. దుర్గేష్ గారిని మంత్రిని చేశాడు. ఒక నారాయణ భాస్కర్ ఒకడే కమ్మోడు కనపడతారు తప్పితే ఇంచుమించుగా మంత్రులు కూడా ఇంకెవరున్నారు? మంత్రులు జనసేన దుర్గేష్,
ఎమ్మెల్సీ హరిప్రసాద్. ఈ పరిస్థితి చూస్తా ఉంటుంటే పాపం పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపుల గురించి పోరాడతాడా, కాపు జాతిని వదిలేస్తాడా? కానీ కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంది. ఈ మధ్య ఈ సనాతన ధర్మం కొన్ని మాట్లాడడం వల్ల మెల్లిగా దూరం అవుతున్న కాపులు ఈ రోజున కాపుల్ని పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడకపోయినా, కాపుల గురించి పట్టించకపోయినా కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ని వదిలేయడం అన్నది ఖాయం. పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ముద్రగడ పద్మనాభం మీద, నెగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ని. ముద్రగడ పద్మనాభం గారిని పేరు కూడా మార్చుకోమన్నారు. కాపుల గురించి ఉద్యమం చేసిన వ్యక్తిని మరి ఆయన అధికారంలోకి వెళ్ళి మీకు ఏం చేశాడు? చాలా విచారించదగ్గ విషయం. ఎందువల్లంటే చాలా ఒక క్రమరీతిలో ఒక్కొక్క కమ్యూనిటీని దెబ్బ కొట్టుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఫస్ట్ దళితులకి ప్రామిస్ చేసింది ఏంటంటే ఆయన జగన్ తీసుకున్న భూములన్నీ 1 సెంటు అవనివ్వండి, 2 సెంట్లు అవనివ్వండి, 3 సెంట్లు అవనివ్వండి, ఎకరం అవనివ్వండి, ఎన్ని తీసుకుంటే అన్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తుంది. తర్వాత మా ప్రభుత్వం వస్తే జగన్ దళితుల మీద పెట్టిన కేసులన్నిటి మీద ఒక కమిషన్ వేసి మేము న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకుంటాం, అన్ని కేసుల్ని మేము తప్పకుండా మేము దాన్ని రివ్యూ చేస్తాం, దానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 77. జీవో నెంబర్ 77 అంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అది వెంటనే తీసుకొస్తా అన్నాడు. తర్వాత మెడికల్ కాలేజీలో సీట్లని, మెరిట్ సీట్లను కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమ్ముకుంటుంది. ఆ కోర్టులో కేసు తీసేసి మేము గవర్నమెంట్ లో సీట్లు ఏ రకంగా ఇస్తారో ఆ రకంగానే ఇస్తామని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే జరిపిందో మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్, దానికి సపోర్ట్ చేస్తూ న్యాయస్థానంలో పోరాడుతూ అసలు ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నింటినీ ప్రైవేట్కి అమ్మేయడానికి కూడా పూనుకున్నాడు. ఎంత దురదృష్టకరమైన పాలన మనం చూస్తున్నామంటే, 1 సంవత్సరం నుంచి అమ్మ ఒడి అన్నదాన్ని తల్లికి దీవెన కింద మార్చి ఇవ్వనేలేదు. ఎస్సీసీకి సంబంధించిన 26 పథకాల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. అంటే అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేస్తూ బతుకుతున్నాడు, మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. ఇప్పుడు పోలీసులతో బాధిస్తున్నాడు. ఆయన చేసిన పనులు ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు, అతని ప్రభుత్వం మీద ఆయన పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన కేసులు,